హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న సందర్భంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో వారు నిన్న ఒక యాత్రనైతే నిర్వహించారు. ఈ యాత్ర గర్రపల్లి మండలంలోని మానస టెంపుల్, కొమరవెల్లి మల్లన్న టెంపుల్, ఇంకా గర్గుల్ సరస్వతి అమ్మవారి టెంపుల్, ఇంకా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి దేవాలయాలు సందర్శించి రావడం జరిగింది. నిన్న సిరిసిల్ల నుంచి ఉదయం 6 గంటల నుంచి 2 బస్సులైతే ఈ యాత్రకు బయలుదేరాయి. ఈ యాత్రకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా కవర్ చేశాను. వీడియోను పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. సిరిసిల్ల ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో బస్ డ్రైవర్ కొబ్బరికాయను కొట్టి బస్సును ముందుకు తీసుకెళ్లారు. కొత్త బస్ స్టాండ్లో అయితే కొంతమంది అయితే ఎక్కారు. ఇక పాత బస్ స్టాండ్లో ఇది ఫుల్గా నిండిపోయింది. సిరిసిల్ల అయ్యప్ప సూపర్ మార్కెట్ ప్రొప్రైటరు ఈ యాత్రకు వెళ్ళేటువంటి భక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఇది గర్రెపల్లి మండలంలోని కాసింపేట గ్రామంలో గల మానసదేవి టెంపుల్. ఇక్కడికైతే మేము చేరుకున్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ముడుపులు కడుతుంటారు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ కౌంటర్ వద్ద టికెట్లు తీసుకొని భక్తులైతే గుడికి వెళ్తున్నారు. ఇప్పుడైతే ఈ సందర్భంలో అయితే భక్తుల రద్దీ అయితే తక్కువనే ఉంది. భక్తులు క్యూ లైన్ ద్వారా మొదటి గర్భగుడిలో ఉన్నటువంటి ఆంజనేయ లక్ష్మణ సమేతంగా ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారిని దర్శించుకొని ముందుకెళ్తున్నారు భక్తులు. మనం ఇప్పుడు స్వయంభూగా వెలిసినటువంటి మానసాదేవి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటున్నాము. స్వయంభుగా వెలిసిన మరో దివ్య మంగళ రూపం అమ్మవారు శ్రీ అపురూప లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడ ముడుపు టికెట్ 100 రూపాయలు. చాలా మంది అయితే ముడుపులు కడుతుంటారు ఇక్కడ భక్తులు. అయితే పనిలో పనిగా నేను కూడా ఒక ముడుపునైతే కట్టాను. ఇది 108 దీపాల స్తంభం. ఈ మధ్యనే ఈ స్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆలయ సందర్శనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా కొనసాగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న భక్తులు అమ్మవారికి పంచామృత అభిషేకానికి టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు మీరు చూడొచ్చు. ఇక ఇక్కడి యాత్రను ముగించుకొని కొమరవెల్లిలో దిగడం జరిగింది. అయితే కొమరవెల్లిలో కూడా ఎలాంటి భక్తుల రద్దీ కానీ కనబడలేదు.
ఇక్కడ ఆలయానికి సంబంధించిన కొన్ని భవనాలు అయితే నిర్మాణంలో ఉన్నాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాక గుట్టపైన ఎల్లమ్మ గుడి ఉంటుంది. అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మను దర్శించుకోవడానికి ఈ మెట్ల ద్వారా పైకి ఎక్కాలి. రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి బోనాలైతే చెల్లించుకుంటారు భక్తులు. ఇక ఈ దారింబడైతే ఉపాలయాలైతే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది వీరభద్రస్వామి అలాగే భద్రకాళిక అమ్మవారి యొక్క ఆలయం. ఇది నల్లపోచమ్మ ఆలయం. అదిగో మనకు కనబడేది రేణుకా ఎల్లమ్మ ఆలయం. తెచ్చినటువంటి ఈ బోనాన్ని ఈ ఒగ్గు పూజల ద్వారా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క దివ్య మంగళ రూపం. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి గర్గులైతే వెళ్ళాము. గర్గుల్లో సరస్వతి అమ్మవారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ కొండపైనే అమ్మవారు కొలువై ఉన్నారు. యాత్రలో పాల్గొన్నటువంటి కొంతమంది భక్తులైతే ఇక్కడ ఫోటోలు అయితే దిగారు. గుడి లోపలైతే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంట్రన్స్ లో మెయిన్ గా సరస్వతి విగ్రహం అయితే చాలా అందంగా చాలా బ్రహ్మాండంగా అయితే కనబడుతుంది. గుడి ఆవరణలో కూడా భారీ విగ్రహం సరస్వతి అమ్మవారిది. ఇక్కడ కూడా ఉపాలయాలు చాలా వరకు ఉన్నాయి. శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయం, శనేశ్వర ఆలయం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉచిత నిత్యాన్నదానం జరుగుతుంది. మేము కూడా ఇక్కడే భోజనం చేసి ఇక యాదగిరి గుట్టకు బయలుదేరాము. యాదాద్రిలో ఎంతో సుందరంగా చెట్లతో సుందరీకరణ చేశారు.
ఇక్కడ శిల్ప సౌందర్యం ఎంతో ఆకట్టుకుంది మమ్మలను. ఇక్కడ స్తంభాలపై చెక్కబడినటువంటి ఒక్కొక్క శిల్పాన్ని దీక్షగా చూడడం జరిగింది. ప్రతిదీ పరిశీలించడం జరిగింది. మీరు కూడా చూడండి. కొన్ని చిత్ర విచిత్రంగా శిల్పాలైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, డబ్బులు శిల్పంగా తీసుకున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తర్వాత స్వర్ణగిరికి బయలుదేరాము. ఇదేనండి స్వర్ణగిరి. ఇక్కడ రాత్రి సమయంలో విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. ఆలయ దర్శనానికి ముందే గరుత్మంతుడి విగ్రహం, భారీ విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఏకశిలా విగ్రహం చాలా భారీగా ఉంటుంది. ఇక్కడ అత్యంత పెద్దదైన గంట కనబడుతుంది. ఆంజనేయుడు విగ్రహం చుట్టూ ఉన్నటువంటి స్తంభాలకు ఈ శిల్పాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కింద ఉన్నటువంటి ఈ పీఠం అంతా కూడా రథాన్ని పోలి ఉంటుంది. ఇక అందరినీ ఆకట్టుకునే విధంగా కోనేరులో ఉన్నటువంటి పద్మనాభ స్వామి భారీ శిలా విగ్రహం. దేవుడి దయ వలన మొత్తానికైతే మా యాత్ర విజయవంతమైంది. స్వర్ణగిరి మొత్తం కూడా సందర్శించి చాలా సంతోషించాము. భగవంతుడి ఆశీస్సులు మన అందరి పట్ల ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ను ఫాలో అవ్వండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.